హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని క్లియర్గా చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్లో మరి అభ్యర్థులకు అన్యాయం జరిగినట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. సో అదేంటో చూద్దాము. నెక్స్ట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి చూద్దాము. 10 రోజుల్లో గ్రూప్-2 నోటిఫికేషన్ అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే ఉందండి. అది చూద్దాము. 1681 MLHP పోస్టులకు హైకోర్టు స్టే అంటూ మనకైతే తెలుస్తుంది. మరి ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వము ఏంటి? మరి ఎన్నికలకు సిద్ధమైతే నిరుద్యోగ అభ్యర్థులకు ఏం బెనిఫిట్ ఉంటుంది ఏంటి అనే వివరాలు అయితే ఇక్కడ మనము చూద్దాము. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఏపీ మరియు తెలంగాణ నుంచి చాలామంది అభ్యర్థులు ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా డైలీ అయితే అడుగుతున్నారు. వాటి గురించి కూడా చెప్పని అయితే రీలెవెల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. మనకు ఉచితంగా ఫ్రీగా చిన్న టెస్ట్ రాసి జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ముందుగా వివరాలు చూసి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, చిన్న లైక్ చేయండి అందరూ కూడా. Hey guys, welcome to Re-Level by an Academy, India's largest test hiring platform. So guys, getting job is a very difficult task అండి. రెజ్యూమ్ సెండ్ చేయడం, హెచ్ఆర్ని అప్రోచ్ అవ్వడము, ఫైనల్గా కాల్ రావడము. కాల్ వచ్చినా కూడా జాబ్ వస్తుందో రాదో అనేటువంటి ఒక డౌటు. ఒకవేళ మనకు జాబ్ వచ్చినా కూడా శాలరీ నచ్చకపోవడము, అంతేకాకుండా జాబ్ నచ్చకపోవడం అయితే మనము చూస్తూనే ఉంటామండి. బట్ హంటింగ్ జాబ్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ యువర్ డిగ్రీ కావచ్చు, రెజ్యూమే కూడా కావచ్చండి. జస్ట్ మీకు స్కిల్స్ ఉంటే చాలు. రీలెవెల్ బై అన్ అకాడమీలో కేవలము 500+ స్కోర్ చేసిందనుకోండి, మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి రీలెవెల్లో గత కాలంలో చూసినట్లయితే 75 crores వర్త్ మరి జాబ్స్ అయితే డెలివర్ చేయడం అయితే జరిగిందండి. 1100+గా మనమైతే ఇక్కడ చూడవచ్చు. మరి ఇప్పటి వరకు ఇక్కడ 11 డిఫరెంట్ డొమైన్స్లో టెస్టులు అయితే మనకు అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? మరి రీలెవెల్లో అన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మీకు ఉద్యోగానికి కావాల్సినటువంటి కాన్సెప్ట్ చెప్పడం అయితే జరుగుతుందండి. మీరు కనుక కోర్స్ తీసుకున్నట్లయితే ఓకేనా, మీరు ఫ్రెషర్స్ అయినా జాబ్లో బ్రేకప్ వచ్చినా కూడా ఓకేనా, మీరందరూ కూడా ఇక్కడ ఎలిజిబుల్గానే మనమైతే చెప్పుకోవచ్చు. చాలా రకాల టెస్టులు అయితే ఉన్నాయి, వాటన్నిటిని కూడా చూద్దాం ఇప్పుడు. గ్రేట్ న్యూస్ టు స్టూడెంట్స్, రీలెవెల్ కోర్సెస్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మరి వితిన్ 14 డేస్లో మీరు కనుక సాటిస్ఫై అవ్వకుంటే మీ అమౌంట్ మీకు 1 రూపీతో సహా ఇవ్వడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం ఉపయోగించుకోండి. ప్రజెంట్ బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ అయితే మనకు అందుబాటులో ఉందండి. మీరు ఇక్కడ నుంచి మీ ఫోన్లోనే క్లాసెస్ని లైవ్ క్లాసెస్ వినవచ్చు. మీకు నచ్చిన చోట నచ్చిన టైంలో అటెండ్ అవ్వచ్చండి. ఓకేనా? అంతేకాకుండా రికార్డెడ్ క్లాసెస్ వినవచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అయితే అన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ మనకు ఆన్లైన్ లైబ్రరీ అనేది యాక్సెసిబుల్గా ఉంటుందండి. అక్కడ నుంచి మనం అన్నీ కూడా వినవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ 11 రకాల ఫ్రీ టెస్ట్లతో పాటుగా మంచి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానిపైన రిజిస్టర్ అయిన వెంటనే మీకు టెక్నికల్ టీం నుంచి కాల్ వస్తుందండి. మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకేనా? లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే MLHP మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కు సంబంధించినటువంటి నియామక ప్రక్రియకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులైతే జారీ చేయడాన్ని మనమైతే ఇక్కడ చూడవచ్చు. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ నియామక ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. నియామక ప్రక్రియలో ఆయుర్వేద వైద్యులకు స్థానం కల్పించకపోవడంపై అభ్యంతరం తెలిపిన హైకోర్టు స్టే విధించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మరి ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ DVSS సోమయాజుల ధర్మాసనము గురువారము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య క్లినిక్స్, ఆరోగ్య వెల్నెస్ కేంద్రాల్లో 1681 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ నియామకం కోసం ఆగస్టులో
ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ కొందరు వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ MLHP నియామక ప్రక్రియ కొనసాగించేందుకు ప్రభుత్వానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వీటిని సవాల్ చేస్తూ వైద్యులు ధర్మాసనం ముందు అప్పీల్ అయితే దాఖలు చేశారు. దాంతో మరి హైకోర్టు దీనికి స్టే విధించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి. నేడు ఏపీ పీజీ సెట్ ఫలితాల విడుదల. మరి శుక్రవారం సాయంత్రము 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ KH మాచంద్రరెడ్డి తన కార్యాలయంలో విడుదల చేస్తారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలపడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు నగారా మోగినట్లుగానే తెలుస్తుందండి. ఎన్నికలకు రెడీ కావాలి. నేను ప్రతి కార్యకర్తను కలవలేను. సమయం ఉన్నప్పుడు మాట్లాడతా. ఆ బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ప్రతి ఇంటిని టచ్ చేయాలి. పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశాలైతే జారీ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఎన్నికల టైం వస్తే మరి మనకేం లాభం అని అనుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా విడుదల చేస్తారు ఎలక్షన్స్ ముందే. అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక టాక్ వచ్చింది ఏంటి అంటే, ప్రభుత్వం మధ్యాంతర ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయండి. అది కనుక నిజమైతే మనకు ఆ జనవరిలోనే మనకు మంచి నోటిఫికేషన్స్ అయితే వెలువడే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. జనవరి ఆ టైంలోనే మనకు ఏపీ డిఎస్సి కావచ్చు, పోలీస్ కావచ్చు, ఓకేనా. ఇంకా మిగిలిన ఉద్యోగాలన్నిటికీ కూడా ఇంకా సచివాలయం, ముఖ్యంగా గ్రామవార్డు సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు 1 by 1 అన్నీ కూడా వచ్చాకే ఎన్నికలకు వెళ్తారు. నోటిఫికేషన్స్ ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళే అవకాశము లేదు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే, మిగిలి ఉన్న టైంలోనే మన ప్రిపరేషన్ అయితే చేస్తూనే ఉండాలి. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయని కాకుండా ముందు నుంచే ప్రిపేర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇంకా రివిజన్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి తప్పకుండా, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, మరి ఏపీపీఎస్సి ఒక అధికారిక ప్రకటన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు Group-2 నోటిఫికేషన్ వెలువడనున్నట్లుగా తెలుస్తుందండి. ఏపీ Group-2 నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవుతుంది. మరో 10 రోజుల్లోగా ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనుంది. Group-2 సిలబస్ అలాగే కొనసాగిస్తూ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ విధానంలో మార్పులు చేయాలని భావిస్తుంది. ఇటీవల పలు ప్రతిపాదనలను ఏపీపీఎస్సి ప్రభుత్వ పరిశీలనకు పంపగా వీటికి ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ జారీ కానుంది. సిలబస్ అయితే సేమ్ ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. ఆ సిలబస్ లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఆ వీడియో నేను చేశాను క్లియర్గా. నిన్న సిలబస్ ఏముంటుంది, ఏం చదవాలి, ఓకేనా, పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, ప్రిలిమ్స్ ఏంటి, అన్నీ కూడా క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. ఒకసారి ఆ వీడియో చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే చాలా మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే రాబోతుంది. 200+ ఖాళీలు అయితే ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందండి వేకెన్సీస్. కాబట్టి కొంచెం శ్రద్ధగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, 10 డేస్లోనే మనకైతే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఓకే, శుభవార్తగానే చెప్పుకోవచ్చండి ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఫలితాలు ఎప్పుడు వస్తాయి? జూనియర్ అసిస్టెంట్ని ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఈ పరీక్షలు దాదాపుగా ఒక 1 వీక్ గ్యాప్లో అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. జస్ట్ 1 వీక్ గ్యాప్లో. ఓకేనా, కాబట్టి రిజల్ట్స్ కూడా 1 వీక్ గ్యాప్లోనే రావచ్చండి. ఓకేనా, 1 వీక్ గ్యాప్లోనే మనకు విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క నెక్స్ట్ ఒక 1 వీక్లో అయితే 1 వీక్ లోపే మనకైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదలవుతాయి. మరి ఏపీ జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు అన్యాయం అంటూ ఇక్కడైతే తెలుస్తుందండి. చాలామంది అభ్యర్థులు ఏమని కామెంట్ చేస్తున్నారంటే, సార్ మా కీలో చాలా మంచి మార్కులు వచ్చాయి, కానీ కీ కనుక చెక్ చేసుకున్నప్పుడు అఫీషియల్ కీ, కానీ మేము ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఏపీపీఎస్సి వెబ్సైట్లో మార్కుల జాబితా చూసుకున్నప్పుడు దాదాపు 85 వస్తే 79 చూపిస్తున్నాయి. కొంతమందికి 75 వస్తే
సో 71 అలా చూపిస్తున్నాయి. చాలా వరకు తక్కువ మార్కులు చూపిస్తున్నాయంటూ ఇక్కడైతే చాలామంది అడుగుతున్నారండి. అంతేకాకుండా ఏపీపీఎస్‌సికి కూడా సో మరి కాల్స్ అయితే చేసి ఎందుకిలా జరిగిందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇంకా కొంతమందికైతే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులే ఇవ్వకపోవడం కూడా గమనార్హం అండి. ముఖ్యంగా బీసీ, సి అభ్యర్థులకు, బీసీ, డి అభ్యర్థులకు కొంతమందికి సో వాళ్ళకైతే మాకు ఎలాంటి కట్ ఆఫ్ మార్కులు ఇవ్వలేదు. అసలు మా నంబర్‌లే లేవు అంటూ కొంతమందైతే అడుగుతున్నారు. కొంతమంది ఇంకా ఏమి ఇష్యూ వచ్చిందంటే కొంతమందికి సెలెక్టెడ్ లిస్ట్‌లో నంబర్ లేదు. రిజెక్టెడ్ లిస్ట్‌లో కూడా నంబర్ లేదండి. ఇంకే అసలు మా నంబర్ ఎక్కడ పోయిందని చెప్పేసి చాలామంది అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నారు. సో అలాంటి అభ్యర్థులు ఏం చేస్తారంటే మనకు వెబ్‌సైట్‌లో ఏంటంటే ఇండివిడ్యువల్ మార్క్స్ లిస్ట్ ఇచ్చారండి. దాంట్లో కూడా ఒకసారి చూడండి. దాంట్లో కూడా లేదనుకోండి సో ఏపీపీఎస్‌సికి అయితే మనము సో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి అయితే మనము అడగవచ్చు. మన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి అభ్యర్థన మెయిల్ కానీ మెయిల్ పెట్టొచ్చండి కాల్ చేసి. సో అప్పుడైతే పరిశీలనలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఏదైనా కూడా అండి రాష్ట్రంలో ఏ ఒక్క పరీక్ష కూడా సరిగా అయితే జరగట్లేదు. మొన్న టెట్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. 150 మార్కులకు 151, 152 మార్కులు వచ్చిన సంఘటన కూడా జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు. సో ఇలా అయితే అవుతుంది మరి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఏపీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులైతే ఎండోమెంట్ అయితే 1 వీక్‌లో వస్తుంది రిజల్ట్స్. ఎలాగైనా కూడా ఏపీ జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు మాత్రము ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి ఒక స్టెప్ మాత్రమే ఉందండి మీకు సక్సెస్‌కి. సో ప్రిపేర్ అయితే అవ్వండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఫాలో అవ్వండి. అంతేకాకుండా మోడల్ పేపర్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయండి. ఒక 1 వీక్‌లోనే మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎన్నికలకు ముందు మరి నోటిఫికేషన్స్ మనకు అన్ని విడుదలవుతాయా లేదా? సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బై. ఆల్ ది బెస్ట్.